హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు మై ఛానల్. నా అనుభవాలు ఉన్నాయని చూడండి. ఎన్ని మా చెట్టు గులాబీలు ఎన్ని పూసినాయో చూడండి. ధనుర్మాసం కదా, పొద్దున్నే కోసి స్వామికి ఇచ్చాను. మాకు రామాలయంలో బాగా చేస్తారు. అన్ని పూలు కోసి ఇచ్చిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళి వచ్చాక చూస్తే తెల్లవారుజామున వెళ్తాం కదా, అప్పుడు కోసుకెళ్ళాను. తెల్లారాక మళ్ళీ ఇంటికి వస్తే ఇంకా ఇచ్చి ఉన్నాయి. ఎన్ని పూలు ఇచ్చినాయో చూడండి. మళ్ళీ గులాబీలు గుత్తులు గుత్తులు పోస్తున్నాయి. చాలా బాగున్నాయి. దేవుడికి చక్కగా అలంకరణ చేస్తారు మా పూజారి గారు. ఇదిగోండి, ఈ చామంతులేమో ముద్ద చామంతి. ఇవి 3 రోజులున్నా దేవుడి దగ్గర పెట్టి తీసి పక్కన పెడితే 3 రోజులున్నా వడబడట్లేదు. చాలా బాగుంటున్నాయి. ఇవేమో తోకబంతి. ఇవి కూడా తులసిమాలలో, చామంతుల్లో వాటిల్లో వేసి కాగడాల్లో వేసి కడితే బాగుంటాయి దండలు. ఇదిగోండి ఎల్లో గులాబీ. ఈ ఎల్లో పూసిన రోజు ఇలా ఎల్లోగా ఉంటుంది, తర్వాత ఆరెంజ్ కలర్కి వస్తుంది అన్నమాట. ఇదిగోండి, అవేమో ఈరోజు, ఇదేమో నిన్న మొన్న ఇచ్చింది. చూడండి, అలా 2 కలర్లాగా ఉంటుంది. ఇదండి మా గులాబీలు. ఇంకా బంతి మొక్కలు, ఇవి కూడా చామంతి. ఈ చామంతి పలచగా ఉంటుంది, తొందరగా గొడబడిద్ది. కాకడ మొక్క పెట్టాము, ఇప్పుడే పూలు వస్తున్నాయి. ఇది మా గార్డెన్లో పూలు. ఇంకా మందారాలు అన్నీ స్వామికి ఇస్తాం.